సో దుబాయ్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మనకు తెలుసు అంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంటే ఎటువంటి సిచ్యుయేషన్స్ నెలకొన్నాయో, ఎటువంటి సిచ్యుయేషన్స్ మధ్య ఈ మ్యాచ్ అన్నది జరుగుతుందా, మరి భారత్ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతోటి క్రికెట్ అభిమానులు అయితే ఉన్నారు. మరి ఏం జరగబోతోంది, ఇద్దరు టీంల బలాబలాలు ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు క్రికెట్ అనలిస్ట్ సయ్యద్ మాజిద్ గారు, అలాగే క్రికెట్ అనలిస్ట్ కమెంటేటర్ చంద్రశేఖర్ గారు. హలో సార్. హాయ్, గుడ్ సో ఈవినింగ్. ఫస్ట్లీ అండ్ ఇవాళ జరగబోయే అంటే హై వోల్టేజ్ మ్యాచ్ చెప్పాలంటే, కాకపోతే ఈసారి అంత హై వోల్టేజ్ అనేది కనిపించట్లేదు అని మనం చెప్పుకోవాలి. బట్ వాట్ ఎవర్ అంటే ఆల్రెడీ ఇటు రెండు జట్లు కూడా శుభారంభం చేశాయి ఈ ఆసియా కప్ లో. మరి ఇవాళ జరగబోయే ఈ మ్యాచ్ లో మన ఇండియా టీం అసలు ఎలా ఉంది సార్ ఫామ్? కంపేర్ చేసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ టీం కన్నా కూడా నో డౌట్ ఇందాక మీరు ఇంట్రోల్ చెప్పినట్టుగానే ఇట్స్ రైట్లీ సెడ్, ఇండియా ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్, ఈవెన్ దట్ ఫీల్డింగ్ ఫర్ దట్ మ్యాటర్ డామినెన్స్గానే ఉంది, మంచి ఫామ్లో కూడా ఉంది, వెరీ కాన్ఫిడెంట్ ఇదిగానే ఉంది. మీరు అన్నట్టు హై వోల్టేజ్ అనేటువంటిది ఎస్ కొంచెం తగ్గిందేమో, ఆ వోల్టేజ్ అంటే ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయేమో అనేటువంటిది అనిపిస్తుంది. బికాస్ దానికి ఒక్కటి ఈ పహల్గామ్ దాడి తర్వాత అంటే సహజంగానే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ అదర్ దాన్ ది గేమ్ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఆ రకమైనటువంటి ఎమోషన్స్ అనేటువంటివి క్యారీ అవుతూ ఉంటాయి. అది పొలిటికల్ రీజన్స్ కావచ్చు, ఏదైనా సరే. బట్ ఆ పహల్గామ్ జరిగినటువంటి కొన్ని నెలల క్రితమే జరిగినటువంటిది. సో ఆ గాయం ఇంకా మానినట్టుగా కనపడలేదు. సహజంగానే ఇంకా పచ్చిగా ఉన్నటువంటిది, ఇంకా కంప్లీట్ హీల్ కాకుండా ఉన్నటువంటి సందర్భంలో, ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో అసలు ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి ఆల్ కనెక్టివిటీస్ని కట్ చేసుకుంది. ఈవెన్ సోషల్ మీడియాని బ్యాన్ చేసినటువంటిది, వాళ్ళ యూట్యూబ్ ఇది కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అంటే టోటల్ సోషల్ మీడియాని కూడా బ్యాన్ చేసి అంత సివియర్ డెసిషన్ తీసుకున్న తర్వాత మ్యాచ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేటువంటిది ఎంత మటుకు సబబు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి ప్రశ్న ప్రతి పౌరుల్లోనూ ఉద్భవించినటువంటి వేళ ఇది అంత హైప్ లేకుండా కొంచెం అంటే ఒక రకమైనటువంటి నిరాసక్తత కనబడుతోందేమో అనేటువంటిది కనబడుతోంది. బట్ ఎట్ ద ఎండ్ సహజంగానే క్రీడాకారులు ఈస్ ద రియల్ అంబాసిడర్స్ అంటూ ఉంటారు. ద స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ ద రియల్ అంబాసిడర్స్. ఏదైనా సరే దౌత్యం మనకి ఈవెన్ ఇంతకు ముందు కూడా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగేటువంటి ఇదిలో ఒకవేళ ఇట్లాంటి ఎటువంటి ఘర్షణలు ఏదైనా జరిగినా కూడా మ్యాచ్ని నిర్వహించేటువంటిది, ఎందుకంటే ద రియల్ అంబాసిడర్స్ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తే కనుక కొంచెం సిచ్యువేషన్ అంతా కామ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా మనం దాన్ని అదే యాంగిల్లో చూడాలి. అంత ఇదిగా జరిగినటువంటి దాని మీద దాన్నే బేస్ చేసుకొని ఇది కాకుండా ఆటల్ని కనుక ప్రమోట్ చేసేట్లయితే ఉండేటువంటి ఆ టెన్స్ వాతావరణం కొద్దిగా చల్లబడేటువంటి అవకాశం ఉంటుంది. న్యాచురల్గానే ఎవరైనా కానీ ఎవ్రీబడి విల్ లుక్ ఫర్ ది ఎమికబుల్ సొల్యూషన్. సో ఆ యాంగిల్లో ఈ గేమ్కి, ఈ మ్యాచ్కి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది అనేటువంటిది చూడాలి. బట్ హై వోల్టేజ్ మ్యాచ్కి ముందు ఉన్నటువంటిది రాకపోవచ్చు కాక సహజంగానే ఇండియా పాకిస్తాన్ అనే మ్యాచ్ అనేటప్పటికీ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కౌంటర్ ఓపెన్ అయిన వెంటనే విత్ ఇన్ నో టైమ్ ఆ టికెట్లన్నీ కూడా హాట్ కేకుల్లో అమ్ముడుపోయేటువంటిది, వాటిని బ్లాక్ చేసి ఆ తర్వాత సేల్ కాలేదు అదే అనేటువంటిది. ఈవెన్ యాక్చువల్గా కమింగ్ అప్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్కి ఉన్నటువంటి ఆ హైప్ కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి, ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసమని టికెట్లన్నీ ఆల్రెడీ అమ్ముడిపోయి ఉన్నాయి. కానీ అదే ఇండియా పాకిస్తాన్ విషయానికి వచ్చేటప్పటికి లేదు. దానికి కారణం ఏంటంటే కొంచెం అదే సెంటిమెంటల్గా మొదటి నుంచి కూడా మనం ఆ రకంగా అదర్ దాన్ ది గేమ్ మిగిలినటువంటి వాటికి కూడా కనెక్ట్ అయ్యి ఉంటాం. ఎందుకంటే భౌగోళికమైనటువంటి కారణాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి కారణాలు కావచ్చు, ఇండియా పాకిస్తాన్ అనేటువంటినే ఆ రకమైనటువంటి సెంటిమెంటల్ కనెక్టివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అందరికీ, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఎస్ అనేటువంటిది. సో ఆ దాంతో కొంచెం అనాసక్తత అనేటువంటిది కనబడుతుంది. బట్ ఒక్కసారి మ్యాచ్ మొదలైన తర్వాత ఆ హైప్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. అండ్ సయ్యద్ గారు, అంటే మనం చూసినట్లయితే ఈ ఆసియా కప్లో ఒకసారి హిస్టరీ మనం అబ్జర్వ్ చేస్తే అంటే పాక్ మీద ఇండియానే చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే నాట్ ఓన్లీ ఇది, అన్ని ఫార్మాట్లలో కూడా లైక్ T20 ఫార్మాట్ కావచ్చు, అన్నిట్లో కూడా భారత్ చాలా పటిష్టంగా మనకు కనిపిస్తోంది. అండ్ ఈసారి అంటే వితౌట్ విరాట్ కోహ్లీ అండ్ అలాగే రోహిత్ లేకుండా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మన టీం అన్నది ఎలా ఉంది సార్? లాస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఈ టీమ్స్ చూసుకుంటే మనం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత మనం కంటిన్యూ గెలుస్తున్నాం.
వితౌట్ విరాట్ కోహ్లీ కానీ మనం లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ గెలిచినాం అండర్ ద రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. బట్ ఈ టీమ్స్ చూసుకుంటే ఆల్ ఎక్స్పీరియన్స్ చూసుకోండి, శుభం గిల్ కానీ, తిలక్ వర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, సంజు శాంసన్ కానీ, ఆల్ మ్యాచ్ విన్నర్, శుభం దుబే, హర్షద్ పటేల్, హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ చూసినారు. సో ఆ టీంకి మనం ఆ టీం ఫస్ట్ 80s 90s టీం పాకిస్తాన్ టీం డిఫరెంట్ ఉంటే మన టీం డిఫరెంట్ ఉంటాయి. ఈ టీం ఫైట్ చేసి ఎట్లా గెలవాలి, ఎవ్రీథింగ్. మనం లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీలో అక్కడ దుబాయ్లో చూసినాం, నేను చెప్పిన ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్లో ఎక్స్పీరియన్స్ ఉంది ప్లేయర్స్కి, అక్కడే హోమ్ గ్రౌండ్ అయిపోయింది మనది. లాస్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీలో అక్కడే గెలిచినాం మనం. ఇప్పుడు కూడా మనకి అడ్వాంటేజ్ ఉంది కొంచెం ఛాంపియన్స్ ట్రోఫీ. బట్ T20 ఫార్మాట్కి ఛాంపియన్స్ 50 ఓవర్ ఫార్మాట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మంత్ మేము దుబాయ్లోనే ఉండే, కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది దుబాయ్లో, ఎండ ఎక్కువ ఉంది. అండ్ నైట్ 9:30 తర్వాత ఓస్ పడుతుంది అక్కడ. లాస్ట్ మేము గల్ఫ్ కప్ అన్ని అక్కడే ఉంటే దుబాయ్లోనే. సో మనం 6 దానికోసం మ్యాచెస్ ఏం చేసి 6:30 ఇండియన్ టైం స్టార్ట్ అంటే 8 o'clock, అక్కడ 6:30కి స్టార్ట్ చేస్తున్నారు. సో సెకండ్ హాఫ్లో హోస్ పడుతుంది అక్కడ, 100% హోస్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ బ్యాటింగ్ తీసుకొని మనం చూసుకుంటే మిడిల్ ఆర్డర్ మనది చాలా స్ట్రాంగ్. శుభం దుబే కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, మిడిల్ ఆర్డర్ మనది చాలా, హార్దిక్ పాండ్యా, హర్షద్ పటేల్ 8, 9 దాకా ఉన్నారు. బౌలింగ్ మనం చూసుకుంటే మీరు చూసుకోండి, వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ బోల్ సూపర్లీ. బుమ్రాకి 12 hours we have the very good top class bowling lineup. ఆ 8 overs మన హార్దిక్ పాండ్యా కానీ, హర్షద్ పటేల్ 8 overs తీయాలి. అక్కడ మనం చూసుకుంటే షైన్ షాఫ్రీది ఒకటే, మనం హారిస్ రౌఫ్ లేడు, షైన్ అఫ్రీది లేడు అక్కడ. సో అదే మనం తీసుకుంటే మన టీం చూడక అక్కడ ఫకర్ జమా కానీ అండ్ సామ్ అయ్యూబ్ హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్. మీరు లాస్ట్ మ్యాచ్ ఆడలే బట్ హాంకాంగ్తో, బట్ ఈ మ్యాచ్ సామ్ అయ్యూబ్ కొన్ని తక్కువ తీసుకోవద్దు లాస్ట్ మ్యాచ్. బట్ ఆ ఇద్దరు టీం మనం చూసుకుంటే వీఆర్ ద వెరీ గుడ్ స్ట్రాంగ్ టీమ్. బ్యాటింగ్ కానీ, టాప్ ఆర్డర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, ఆల్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్. లాస్ట్ మ్యాచ్ మనం యూఐతో ఓన్లీ 4 oversలో గెలిచిపోయినాం మ్యాచ్ అది. సో పాకిస్తాన్ కూడా హాంకాంగ్తో మంచి రన్ రేట్తో గెలిచింది పాకిస్తాన్తో. బోత్ ఐ థింక్ ఈ టేబుల్లో వీఆర్ బోత్ క్వాలిఫై. బట్ అదే సోషల్ మీడియాలో బైకాట్స్ అది యాక్చువల్లీ ఎవరెవర్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కానీ, ACC, సో ఒక్క గ్రూప్లో పెట్టొద్దు మన టీంకి. మనం సెమీఫైనల్ ఫైనల్స్లో కానీ ఒక్క గ్రూప్లో పెట్టి మీడియాకు హైప్ చేసి మొత్తం డబ్బుల కోసం క్యాబోతుంది సార్, మొత్తం డబ్బుల కోసం 100%. సో ఇది ఆ టీం గ్రూప్ వైజ్లా మనకి ఇక్కడ శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ పెట్టిన తర్వాత సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్లో వస్తే అంతా బైకాట్ కాదు. ఎందుకంటే కంపల్సరీ ఆడాలి. ఈ మ్యాచ్ ఆడకపోతే కూడా 100% గోయింగ్ టు క్వాలిఫై. సో దానికోసమే క్వశ్చన్. సో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎవరెవరు చేస్తున్నారు, మీ ఇండియా గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, మ్యాచ్ కంపల్సరీ ఆడాలి. ఎందుకంటే ICC ట్రాఫీస్ కానీ, ACC ట్రాఫీస్ కానీ, సో 100% ఆడాలి. పాయింట్స్ టేబుల్లో ఉంటుంది అది. సో అది మీరు సో దానికోసం. అండ్ నెక్స్ట్ 35లో మనకి వరల్డ్ కప్ బెట్టింగ్ చేస్తున్నాం మనం, అది కూడా చూస్తారు. ఇది పాకిస్తాన్ టీం వస్తుందో అది. సో 100% సో ఆడాలి కంపల్సరీ మ్యాచ్. అంటే BCCI సెక్రటరీ కూడా అదే చెప్పారంటే ఒక మల్టీనేషనల్ లెవెల్లో ఈ గేమ్స్ ఏదైతే ఒలింపిక్స్ లాగా ఇది కూడా మనం చూడాల్సి వస్తుంది. మనం అలా అవాయిడ్ చేయలేము మనం. యాజ్ ఏ క్రికెట్ కోచ్ నేను కూడా అంటాను, క్రికెట్ ఉండాలి, క్రికెట్తో మంచిగా సంబంధం కూడా పెడతాయి, క్రికెట్ ఫ్రెండ్షిప్ పెడుతుంది. ఆ పెల్గామ్ అటాక్ తర్వాత ఐఎమ్ ఆల్సో వెరీ సాడ్ డోంట్ ప్లే. ఇది కూడా బిఫోర్ లాస్ట్ మంత్ ఒక లీజెండ్ లీగ్ ఒక టోర్నమెంట్ అయింది. లీజెండ్ మనం సెమీఫైనల్స్లో బాకౌట్ చేసినాం, పాకిస్తాన్తో ఆడలే మనం. సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ ఆడుకుందాం, సౌత్ ఆఫ్రికా గెలిచింది. సో ఇది మనం ICC అండ్ ఏషియన్ క్రికెట్ ACC మనం యూ కాంట్ బైకాట్ ద మ్యాచ్. సో 100% లాస్ట్ మ్యాచ్ చూసిన నేను అనురాగ్ ఠాకూర్ ఆల్సో అదే చెప్పినాడు. సో 100% ICC ట్రాఫీస్ కాదు, మీ హ్యావ్ టు ప్లే మ్యాచ్. దానికోసం 100% ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ టీంతో చూస్తే బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, సెకండ్ ఇన్నింగ్ మనం తీసుకుని, ఎందుకంటే బౌలింగ్లో కొంచెం సెకండ్ ఇన్నింగ్లో ప్రాబ్లం అవుతుంది, బాల్ పచ్చిగా అయిపోతుంది, ఏ ఇన్నింగ్ ప్రాబ్లం అవుతుంది. 8:30, 9 o'clock, 9:30 తర్వాత ఓస్ పడుతుంది అక్కడ. నేను అక్కడే ఉండే నేను. సో ఆ పిచ్ కానీ, రిపోర్టింగ్ కానీ, నేను మ్యాచ్ ఆడినాం లాస్ట్ మంత్ అక్కడే. సో 100% కొంచెం ఓస్ పడుతుంది, బాల్ హెవీ అయిపోతుంది. సో సెకండ్ తీసుకుంటే, బ్యాటింగ్ తీసుకుంటే చాలా ఇది వెరీ గుడ్ స్కోర్. ఎందుకంటే బ్యాటింగ్ చాలా మంచిగా ఉంది. 230, 240 వికెట్ కానీ, గ్రౌండ్ కానీ సూపర్లీ. అది టికెట్ అది పంపలే, అది ఇలా మ్యాచ్ తెలిసిపోతుంది మీకు, మొత్తం గ్రౌండ్ ప్యాక్ ఉంటుంది తర్వాత. ఓకే. అండ్ చంద్రశేఖర్ గారు, సో అంటే ఈ గ్రౌండ్ అనేది పర్టికులర్గా దుబాయ్లో ఇంతకు ముందు కూడా మ్యాచెస్ ఆడాము, బట్ ఈ గ్రౌండ్ ఎక్కువగా స్పిన్నర్లకి బాగా అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు. సో స్పిన్నర్ వైజ్ చూసుకుంటే అంటే మన టీము అండ్ అలాగే పాకిస్తాన్ టీమే కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది సార్, అంటే స్పిన్ విభాగం? రెండు టీంల్లోనూ కూడా ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. మన దగ్గర ఎట్లయితే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ ఉన్నారు. వాళ్ళకి కాకపోతే ఏంటంటే మోస్ట్లీ రిలే అంది మహమ్మద్ నవాజ్. ఆల్రెడీ పాకిస్తాన్ లాస్ట్ గెలిచినటువంటి 2 సిరీస్ల్లోనూ కూడా T20 సిరీస్ రెండిట్లోనూ అతను మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఉన్నటువంటి. సో హీఈస్ ఇన్ గుడ్ ఫార్మ్. సో మోస్ట్లీ రిలే ఆన్ దట్. కంపేర్ చేసుకుంటే ఈవెన్ సల్మాన్ ఆగా కెప్టెన్ కెన్ బౌల్ అండ్ ఈవెన్ యాక్చువల్గా ఓపెనర్ అయూబ్ కెన్ బౌల్ స్పిన్ ఆఫ్ స్పిన్ వేసేటువంటిది. సో కాబట్టి ఆ యాంగిల్లో అంటే మనకి తిలక్ వర్మ అలాగే ఈవెన్ అభిషేక్ శర్మ కెన్ బౌల్. సో మనకి 5 స్పిన్నర్లు ఉన్నారు. ఆన్ పేపర్ చూసుకుంటే కనుక వాళ్ళకు కూడా 5 స్పిన్నర్లు ఉన్నారు.
సహజంగానే దుబాయ్ నేచర్, ఆ వికెట్ నేచర్ ఏంటంటే స్లో టర్నర్ కాబట్టి స్పిన్నర్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనేటువంటి దాంతో సహజంగానే స్పిన్ అటాక్ని ఎక్కువగా ప్రతి టీము కూడా స్పిన్ అటాక్ని ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈవెన్ నిన్న హసరంగా ఏ రకమైనటువంటి డామినెన్స్ని చూపించాడు అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో, బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో. సో కాబట్టి ఆ స్పిన్ ఫ్రెండ్లీ అనేటువంటిది వికెట్ తెలిసిపోతూనే ఉంటుంది. సో అందుకనే కాకపోతే కంపేర్ చేసుకుంటే కనుక మన స్పిన్నర్లు ఆర్ రియల్లీ, అంటే యుఏఈ మీద తీసినటువంటిది 4 వికెట్లని అది చేసినటువంటి టీం ఎట్లాంటిది అనేటువంటిది కాకుండా కుల్దీప్ యాదవ్ ఎట్లాగా అన్ప్లేయబుల్ ఇది వేశాడు అనేటువంటిది గమనించాలి మీరు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి T20లో డెబ్యూ చేసిన తర్వాత డెఫినెట్గానే హీఈస్ నాట్ లుకింగ్ బ్యాక్. చాలా అద్భుతమైనటువంటి ఇది, ఎప్పుడు బాల్ తన చేతికి వచ్చినా కూడా కావాల్సినటువంటి బ్రేక్ త్రోల్ని అందిస్తూనే ఉన్నాడు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అక్షర్ పటేల్ బోత్ ఇటు బ్యాట్ తోటి బాల్ తోటి కూడా సరైనటువంటిది చేయగలిగినటువంటి వాడు. సో అందుకని మన స్పిన్ కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్గానే వాళ్ళ దాని మీద మనది చాలా బాగుంది. ఎస్ సార్, ఇంకా చాలా కూడా ఇంప్రూవ్ అయ్యారు మన ప్లేయర్స్. అంటే ఇటు మ్యాచెస్ పరంగా మనం చూస్తుంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ కూడా మనకు చాలా కనిపిస్తుంది, చాలా పటిష్టంగా కూడా ఉంది టీం. అండ్ సయ్యద్ గారు, సో మన ఇండియా బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే అంటే ఇప్పుడు జరగబోయే మ్యాచ్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ అభిషేక్ శర్మ కావచ్చు, గిల్ కావచ్చు సూపర్ ఫామ్లో ఉన్నారు. బట్ ఇక్కడ అంటే కెప్టెన్ కోసం అని చెప్పేసి సంజు శాంసన్ 5th ప్లేస్లో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది చేంజెస్ 100% సేమ్ ప్రాక్టికల్. రింకు సింగ్ కానీ ఉన్నాడు, బట్ రింకు సింగ్ ఛాన్స్ లేదు అక్కడ. మీరు చూసుకోండి, ఫస్ట్ మ్యాచ్ అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు, దాంతో శుభం గిల్ ఇస్ వెరీ గుడ్ ఫామ్, దాంతో సూర్యకుమార్ యాదవ్, దాంతో తిలక్ వర్మ, సంజు శాంసన్, మీరు హార్దిక్ పాండ్యా ఎవరికి తీస్తారు మీరు? అక్కడ ఛాన్సే లేదు. నెక్స్ట్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఎందుకంటే జితేష్ శర్మ ఆల్సో వెరీ గుడ్, గెలిపించినాడు ఫైనల్స్కి వచ్చిన గెలిపించినాడు. జితేష్ శర్మ కూడా ఛాన్స్ లేదు అక్కడ. సంజు శాంసన్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాచ్ విన్నర్, కానీ చాలా రోజు నుంచి ఇండియా కూడా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అగేన్స్ పాకిస్తాన్. తో హర్షదీప్ సింగ్ కూడా అక్కడ ఛాన్స్ లేదు. సో హీస్ ద వెరీ గుడ్ బౌలింగ్. కానీ లాస్ట్ మనం ఫైనల్స్లో కూర్చున్నాం T20 ఫైనల్స్లో, విల్ బౌల్డ్ సూపర్లీ. బట్ ఈ బుమ్రా వచ్చిన తర్వాత అక్కడ స్పిన్ ట్రాక్ మీద 100% ఆడిపియాలి. సో అక్కడ ఛాన్స్ లేదు. బ్యాటింగ్ అయినా మనం చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్, ఎప్పుడు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఆ టీం గెలుస్తుంది. ఇప్పుడు నుంచి చూస్తలేం, మనం 83 వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం, అది కూడా మిడిల్ ఆర్డర్ మంచిగా ఉండే. లాస్ట్ టైం కూడా మిడిల్ ఆర్డర్, ఇప్పుడు కూడా చూసుకోండి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసుకోండి, బ్యాటింగ్ శుభం దుబే హీ కెన్ బ్యాట్ అండ్ బౌల్డ్, హర్షద్ పటేల్ హీ కెన్ బ్యాట్ అండ్ బౌల్డ్. ఫస్ట్ 5, 3, 4, 5 వీ హ్యావ్ ద వెరీ గుడ్ టాప్ క్లాస్. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు. సో వీ హ్యావ్ ద స్ట్రెంత్. మనం చూసుకుంటే ఎప్పుడెప్పుడు బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంటుంది, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఆ టీం 100% గెలుస్తుంది. టాప్ ఆర్డర్ పోతే కూడా మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ వీళ్ళకి ఛాన్స్ దొరకలేదు. రెడీ ఉన్నారు వీళ్ళు, పులి ఎట్లా ఉంటుంది అట్లా రెడీ ఉన్నారు వీళ్ళు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఛాన్సే రాదు వీళ్ళకి 100%. ఎందుకంటే టాప్ ఆర్డర్ శుభం గిల్ ఇస్ ప్లేయింగ్ వెరీ వెల్, సూపర్. అభిషేక్ శర్మ లాస్ట్ IPLs కానీ ఇలా కానీ, సూర్యకుమార్ యాదవ్ ఆయన ఈజ్ అ వెరీ గుడ్ ఫామ్. తిలక్ వర్మ మన లోకల్ బాయ్, మన తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికా మీద కంటిన్యూ 2 సెంచరీస్. రింకు సింగ్ ఛాన్స్ లేదు అక్కడ. జితేష్ శర్మ కానీ రింకు సింగ్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో మనం చెప్పలేం, బట్ ఈ మ్యాచ్లో 100% మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సేమ్ టీంతో వెళ్ళాలి. పాకిస్తాన్ టీం 100% సేమ్ టీంతో వెళ్తుంది. మనం అక్కడ మన పాకిస్తాన్ టీం చూసుకుంటే సల్మాన్ ఆఖా కానీ అండ్ సామ్ అయ్యూబ్ కానీ ఫక్రజవా, ఈ ముగ్గురికి కొంచెం మనం ఆపాలి అక్కడ. బౌలింగ్లో పాకిస్తాన్ ఎప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి మంచిగా స్పిన్ ట్రాక్ అంటే అక్కడ నవాజ్ కానీ సల్మాన్ ఆఖా కానీ చాలామంది అక్కడ ఉన్నారు. అండ్ ఇద్దరు మనం చూసుకుంటే వీ హ్యావ్ ద వెరీ గుడ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ మిస్టరీ స్పిన్నర్స్ అక్కడ వరుణ్ చక్రవర్తి టీంలో ఎప్పుడు వచ్చినారు, కుల్దీప్ యాదవ్ కానీ. రిస్ట్ స్పిన్నర్కి మనకి ఆడడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఫింగర్ స్పిన్నర్స్ ఇస్ డిఫరెంట్, వీరికి రిస్ట్ స్పిన్నర్ ఇస్ డిఫరెంట్. ఫింగర్ స్పిన్నర్స్ మీరు రీడ్ చేసుకోవచ్చు, బట్ రిస్ట్ స్పిన్నర్కి యూ కాంట్ రీడ్. సో బాల్ ఎక్కడ వస్తుంది, బాల్ పడి. అండ్ మిస్టరీ స్పిన్నర్స్లో ఏమవుతుందంటే క్యారమ్ బాల్ కానీ ఆ దూసరా కానీ అదే బాల్ పిచ్ అయ్యి ఇక్కడ వెళ్తుందో అదే కొంచెం అక్కడ ప్రాబ్లం అవుతుంది. వరుణ్ చక్రవర్తి ఎప్పుడు దాకా ఎవరు రీడ్ చేస్తలేరు. సో బుమ్రా ఉన్నాడు. సో అదే 12 ఓవర్స్ ఈ చాలా ఇంపార్టెంట్ మనకి. అదే మనం 8 ఓవర్స్ హార్దిక్ పాండ్యా కానీ హర్షద్ పటేల్ 8 ఓవర్స్ తీయాలి. సో 12 ఓవర్స్ వీ హ్యావ్ ద వెరీ గుడ్ బౌలింగ్ అండ్ 8 ఓవర్స్ అది తీస్తేనే మనకి మ్యాచ్ 100%. పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ కూడా చేస్తుంటే 140, 150లా 100% ఐ థింక్ అక్కడ దగ్గర పోతుంది. దాని తర్వాత ఇండియా మనం చేస్తారంటే వీ హ్యావ్ ద గోయింగ్ టు 2+ బ్యాటింగ్ చాలా మంచిది. ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ క్రికెట్ ఆడతారు వీళ్ళు. సో 100%. సో వీ హ్యావ్ ద వెరీ గుడ్ టీమ్. బ్యాటింగ్ మనం ఆ చూసుకుంటే మన వీ హ్యావ్ ద బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ కానీ సూపర్ మనది. IPL ఆడిన తర్వాత రెడీ ఉన్నారు వీళ్ళు, ఎప్పుడు మ్యాచ్ ఉంటే. సో ఛాన్స్ ఫస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాలే, ఈ మ్యాచ్లో 100% 2 ముగ్గురు ఛాన్స్ వస్తుంది, పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు.
అండ్ చంద్రశేఖర్ గారు, సో మనం ఎంతైతే కసిగా పట్టుదలతో ఉన్నామో సేమ్ థింగ్ పాకిస్తాన్ కూడా ఎట్లాగైనా భారత్ను ఓడించాలని చెప్పేసి వాళ్ళు కూడా అంతే టఫ్ ఫైట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇవాళ అంటే మొదటగా టాస్ గెలిచిన టీము ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్గా ఉంటుందంటారు మీ అంచనా ప్రకారం? టాస్ గెలిస్తే జనరల్గా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక బాగుంటుంది. సయ్యద్ అన్నాడు అక్కడ అంటే సెకండ్ దానికి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అనేటువంటిది. బట్ ఇప్పటిదాకా అయినటువంటి ఏషియా కప్ను చూస్తే కనుక 1 month బ్యాక్ ఉన్నటువంటి కండిషన్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ వేరు. వీఆర్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇది. సో కాబట్టి అక్కడ ఫాగ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఇంత మటుకు జరిగినటువంటి మ్యాచ్ల్లో మనకు కనబడలేదు. సో ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి దట్ మచ్ ఫాగ్ ఉంటుంది, దానివల్ల బౌలర్కి గ్రిప్ దొరకదు, బాల్ వెట్ అయిపోతుంది అనేటువంటి కండిషన్స్ ఏం మనకు కనబడలేదు. కాబట్టి యూ బెటర్ బ్యాట్ ఫస్ట్. సో అందులోనూ హై వోల్టేజ్ ఈ మ్యాచెస్. కాబట్టి ఇప్పుడు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ డాట్ బాల్ విల్ డబుల్ యువర్ ప్రెషర్. సో న్యాచురల్గా ఆస్కింగ్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది, రిక్వైర్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. వెన్ యూ లుక్ ఎట్ ది స్కోర్ బోర్డ్ న్యాచురల్గా రిక్వైర్డ్ రేట్ పెరుగుతోంది అనేటువంటి దాంతో అట్లాంటి సందర్భంలోనే బ్యాట్స్మెన్ గో ఫర్ ది బిగ్ హిట్స్ అండ్ మిస్ టైమింగ్ అవటము, రాంగ్ షాట్స్ తోటి అవుట్ అవటం అనేటువంటి. అదే మీరు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసేట్లయితే కనుక ఫస్ట్ యూ ఎయిమ్ ఎట్ 140, 150. then whatever the beyond that comes will be a bonus. సో దానివల్ల ఏమంటే బౌలర్కి క్వశ్చన్ అనేటువంటిది దొరుకుతుంది. సో ఐ థింక్ ఇట్లాంటి హై వోల్టేజ్ మ్యాచ్లో ఫస్ట్ యూ బెటర్ బ్యాట్ ఫస్ట్. సో ఇద్దరు క్యాప్టెన్లు ఎవరు టాస్ గెలిచినా కూడా సహజంగానే ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాజిద్ ఏదో ఇండియన్ ఫ్యాన్స్ని బాగా అట్రాక్ట్ చేయడం కోసం, ప్లీజ్ చేయడం కోసమని పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తే 140, 150, అదే ఇండియా కనుక చేసేట్లయితే 200+ అని చెప్పేసి అని అంటున్నాడు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బికాస్ అక్కడ డైమెన్షన్స్ని కనుక వికెట్ క్రికెట్ గ్రౌండ్ డైమెన్షన్స్ని చూస్తే కనుక ద బిగ్గెస్ట్ గ్రౌండ్. సో ఈవెన్ ది స్క్వేర్ ఈజ్ 73 yards, ఈవెన్ ద స్ట్రైట్ బౌండరీ ఈజ్ 70 yards. సో కాబట్టి అట్లాంటి చోట మీకు ఇప్పుడు ఎప్పుడు హై స్కోర్ వస్తుంది మీకు ఎప్పుడైతే కనుక వెన్ యూ కెన్ హిట్ ది సిక్సర్స్ వెరీ ఈజీలీ. మీరు ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్లు చూడండి మీరు, ఈవెన్ యాక్చువల్గా అంటే ఒక వీక్ అపోనెంట్ ఉన్నప్పుడు కూడా అంత భారీగా సిక్స్లు కొట్టలేకపోతున్నామంటే కారణం ఏంటంటే బికాస్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గ్రౌండ్. సో ఆ యాంగిల్లో గమనించినప్పుడు మీరు మేబీ ఒక 10-15 runs వేరియస్ అవ్వచ్చు కాక, ప్లస్ ఆర్ మైనస్ మనకున్నటువంటి బ్యాటింగ్ స్ట్రెంత్ తోటి ఒక 10-15 runs ఎక్స్ట్రా కొట్టేటువంటి క్వశ్చన్ మనకు ఉండొచ్చేమో. బట్ మోర్ దాన్ 200 అనేటువంటిది మాత్రం ఆ వికెట్ మీద ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మీ అంచనా ప్రకారం ఎంతవరకు స్కోర్ వెళ్ళొచ్చు? 170 విల్ బి ది పార్ స్కోర్ ఆన్ దట్. ఆ వికెట్ మీద మీరు గమనించినట్లయితే 170 విల్ బి ది పార్ స్కోర్ అండ్ ఇఫ్ యూ గెట్ 180 దట్ విల్ బి ది హైయెస్ట్ స్కోర్. అంతేగాని ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో బియాండ్ దట్. సో అందుకని సో ఈవెన్ అఫ్ కోర్స్ మన మిడిల్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు డోంట్ ఫర్గెట్ ఈవెన్ వాళ్ళ మొహమ్మద్ నవాజ్ విల్ బి ది గ్రేట్ ఫినిషర్, వాళ్ళకి ఫినిషింగ్ రోల్. కాకపోతే పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే దేర్ ఓపెనర్స్ ఆర్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. దే ఆర్ టోటల్లీ రిలే ఆన్ ఆఘా అండ్ ఫకర్ జమాన్. ఫినిషింగ్ రోల్ చేయగలిగినటువంటిది మనకి అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది అంటే హార్దిక్ పాండ్యా అండ్ ఈవెన్ అక్షర్ పటేల్ కెన్ ప్లే దట్ రోల్. అదే వేరాజ్ ఇఫ్ యూ కంపేర్ విత్ పాకిస్తాన్లో ఆ రకమైనటువంటి ఫినిషింగ్ రోల్ చేయగలిగినటువంటిది నవాజ్ని మినహాయిస్తే కనుక ఇంకొకళ్ళు లేరు. సో అందుకని ఆ డిఫరెన్స్ అనేటువంటిది కనబడుతోంది. కాబట్టి ఆ యాంగిల్లో గమనించినప్పుడు ఇండియా ఇస్ ది హ్యావింగ్ ఎన్ ఎడ్జ్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇట్లాంటి హై వోల్టేజ్ మ్యాచ్లో డెఫినెట్గానే పాకిస్తాన్ కూడా దే ప్రిజర్వ్ దైర్ ఆల్ వెపన్స్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అయిన తర్వాత అందుకనే సల్మాన్ ఆఘా పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూని మీరు కనుక గమనించినట్లయితే మేము మా బలాలన్నింటినీ కూడా ఇండియాతో జరిగేటువంటి మ్యాచ్ కోసం దాచుకొని ఉన్నాం, మేము వీ విల్ షో వాట్ వీఆర్ అనేటువంటి దాన్ని అంత కాన్ఫిడెంట్గా కెప్టెన్ చెప్పాడు అంటే కనుక యూ నెవర్ టేక్ వెరీ ఈజీలీ యువర్ అపోనెంట్. ఎందుకంటే సహజంగానే ఉండేటువంటిది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఇది అంటే ఇట్లాంటి ఐసీసీ ఈవెంట్స్ ఏదైనా సరే సహజంగానే రెండు కంట్రీస్లో కూడా అభిమానులు ఉండేటువంటి నువ్వు కప్పు గెలవకపోయినా పర్లేదురా భయ్ కానీ పాకిస్తాన్ తోటి మ్యాచ్ గెలు. ద సేమ్ వైస్ వర్సా పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటూ ఉంటారు. ఈవెన్ యాక్చువల్గా సిఆర్ఆర్మ్స్ కప్పు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగింది, నేను ఎంపైరింగ్ చేశాను నేను. సో అప్పుడు యాక్చువల్గా సలీం మాలిక్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సలీం మాలిక్ అదే చెప్పాడు, మేము ఈ మ్యాచ్ గెలిస్తే చాలండి, మాకు కప్ అక్కర్లేదు, హమారికి కప్ లేనేక కుచ్ భీ నహీ హోతా, జీతనా ఖాళీ నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉంది. సో కాబట్టి ఆ రకమైనటువంటి టెన్స్ ప్రతి ఇదిలోనే ఉంటుంది. కాబట్టి ఈవెన్ దే విల్ నాట్ లీవ్ ఇట్ వెరీ ఈజీలీ. సార్ యాజ్ యూ సెడ్ అంటే ఆ టెన్షన్ అన్నది ఇప్పుడు రెండు టీమ్స్ మీద కూడా ఉంది. మరి ఏమన్నా అండర్ ప్రెషర్కి గురయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే రెండు టీమ్స్ కూడా ప్రెషర్ అనేటువంటిది ప్రెషర్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటిది నవ్ డేస్ ఇండియా ఇస్ నాట్ దట్ ఇండియా కాబట్టి మనం ఏదో చెప్పుకుంటున్నాం అనేటువంటిది కాదు. ఇఫ్ యూ లుక్ ది హిస్టరీ ఇండియా ప్రెషర్ని హ్యాండిల్ చేయడంలో చాలా అయింది. ఈవెన్ యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఇంగ్లాండ్, వాళ్ళు కూడా ప్రెషర్కి చాలా తొందరగా లొంగిపోయి మ్యాచ్లు ఓడిపోతున్నటువంటి సందర్భాలను చూసాం మనం.
ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఆర్ వెరీ బెటర్ టు హ్యాండిల్ ది ప్రెషర్ సిచ్యుయేషన్స్. సో కాబట్టి పాకిస్తాన్ కూడా దానికి ఏమీ తక్కువేం కాదు. పాకిస్తాన్ కూడా చాలా తొందరగానే ప్రెషర్, ఇప్పుడు ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా అంత డామినెన్స్ని చూపిస్తోంది పాకిస్తాన్ మీద అనేట్టయితే కనుక అవుట్ ఆఫ్ 12 9 ఇండియా గెలిస్తే 3 వాళ్ళు గెలిచినటువంటిది. సో అందుకని దానికి కారణం ఏంటి అంటే తొందరగా పాకిస్తాన్ ప్రెషర్లోకి వస్తుంది. సో ప్రెషర్ ఒక్కసారి కనుక ఇఫ్ యూ గివ్ దెమ్ సమ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దెమ్, దే కెనాట్ కమ్అట్ ఫ్రమ్ దట్ అనేటువంటి ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో అందుకని ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడంలో ఇండియన్స్ ఆర్ ఫార్ బెటర్, ఎటువంటి ఇబ్బంది లేదు అందులో. ఓకే. అండ్ సార్ ఫైనల్లీ వాట్ యు హావ్ టు సే అబౌట్ టుడేస్ మ్యాచ్? సూపర్ సండే లాస్ట్ 10-15 ఇయర్స్ చూస్తున్నాం మనం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికీ మీన్స్ లాస్ట్ మొత్తం సిటీ మొత్తం ఖాళీ ఉంటుంది. అది ఇప్పుడు ఆ ప్రెషర్ లేదు, అది అంత ప్రెషర్ లేదు. మీరు చూస్తున్నాను నేను అవాజ్ ఇన్ దేర్. తో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎవ్రీబడి చాలా మందికి తెలియదు యాక్చువల్లీ మ్యాచ్ ఉన్నదని. అవును. తో ఆ జోష్ కనిపించలేదు నాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే. బట్ ఇండియా మనం చూసుకుంటే వీఆర్ వెరీ గుడ్ టీమ్. ఇన్షాల్లా వీఆర్ గోయింగ్ టు విన్. ఇలా సూపర్ సండే నైట్ 8 o'clock నుంచి ఎంజాయ్ ద మ్యాచ్ అండ్ ఇన్షాల్లా ఇండియా గోయింగ్ టు విన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి అంటే రీజన్ ఏంటంటే అంత హైప్ లేకపోవడానికి కూడా ఒకటి మనం ముందే చెప్పుకున్నట్టు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దే ఆర్ ద క్రౌడ్ పుల్లర్స్ లేకపోవడం ఒకటి. అలాగే పాకిస్తాన్లో కూడా రిజ్వాన్ అండ్ బాబర్ ఆజమ్ వాళ్ళు ఎంత పూర్ ఫామ్లో ఉన్నారనేటువంటిది మెరిటేరియల్. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నప్పుడు సెహ్వాగ్ ఉంటే చాలు అపోనెంట్ భయపడుతూ ఉంటాడు. సెహ్వాగ్ 0కి అవుట్ అయ్యాడా లేకపోతే కనుక సెంచరీ కొట్టాడా అనేటువంటిది కాదు అక్కడ. సో కొన్ని పేర్లు అనేటువంటివి ప్రత్యర్థిని భయపెడుతూ తీసుకొస్తారు స్ట్రాటజీ చేసుకునేటప్పుడు. అరే రిజ్వాన్ ఇస్ దేర్, బాబర్ ఆజమ్ ఇస్ దేర్. సో కాబట్టి ఏ రకమైనటువంటి స్ట్రాటజీ చోట వెళ్ళాలి మనం అనేటువంటిది ప్రత్యర్థి కొంత డైనమాలో ఉంటాడు. సో వాళ్ళు అటు నుంచి వాళ్ళిద్దరూ లేకపోవటం, ఇటు వీళ్ళిద్దరు లేకపోవటం కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఈ మ్యాచ్ అంత హైప్ క్రియేట్ కాకపోవటం. ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఓకే ఎక్కడ కూడా వచ్చేస్తారు. అవునవును సార్. రైట్, మరి చూద్దాం ఇవాల్టి మ్యాచ్ లో అంటే ఎలాగైనా గెలవాలన్న కచ్చితోటి రెండు టీమ్స్ కూడా బరిలోకి దిగబోతున్నాయి. మరి రెండు టీమ్స్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాము, కానీ భారత్ గెలవాలని మాత్రం కోరుకుందాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 10 TV.